చాలామంది ఇప్పుడు అబ్బాయిలు అమ్మాయిలు ఎవ్వరు ఈ రోజుల్లో అయితే పూరి జగన్నాథ్ గారు అన్నట్టు ఎక్కడ ఫ్రెష్ క్యాండిడేట్లు అయితే ఏం లేవు. ఇప్పుడు అమ్మాయిలు ఏంటంటే ఉన్న రోజులు ఉంటున్నారు, తర్వాత వాడి మీద కేసు చేస్తున్నారు. ఏమని నన్ను వాడుకున్నాడు అది ఇది అని చెప్పేసి. ఇద్దరు ముగ్గురితో తిరగడం అనేది కంపల్సరీ రాంగ్ అన్న. అందులో ఒక్కడైనా సిన్సియర్గా ఉండేటోడు ఉంటాడు ఖచ్చితంగా. వాడు మీ మీద హోప్ పెట్టుకొని మీరంటే ప్రాణం ఇవ్వడానికి రెడీ ఉంటాడు. మీరే ఇంకా సర్వస్వం అనుకుని ఫీల్ అయ్యేటోడు ఉంటాడు. కొన్ని విధాలుగా లవ్ మ్యారేజ్ బెస్ట్, కొన్ని విధాలుగా అరేంజ్ మ్యారేజ్ బెస్ట్ అనమాట. లవ్ మ్యారేజ్ ఏంటంటే ఒకళ్ళు అర్థం చేసుకుంటారు, ఇద్దరు నచ్చిన ఫీల్డ్లో వర్క్ చేసుకోవచ్చు, అండ్ ఫైనాన్షియల్గా ఏమైనా కొంచెం అమ్మాయి అర్థం చేసుకుంటుంది. ఇంకోటి అరేంజ్డ్ ఎందుకంటే మనం ఏమన్నా కొంచెం ఫైనాన్షియల్గా వీక్ అయినప్పుడు, ఏమన్నా మనకి ఇబ్బంది జరిగినప్పుడు అట్లా అరేంజ్డ్ మ్యారేజ్ అయితే బెస్ట్ అనిపిస్తుంది. సిన్సియర్ లవ్ అంటే ఉంటుంది, 30% ఉంది, 70% ఏంటంటే కమర్షియల్ అయిపోయింది. మనీ పరంగా అండ్ వాడి ఆస్తి పరంగా వాడి జాబ్ పరంగా చూసి చేసుకుంటున్నారు. మ్యాక్సిమం ఈ రోజుల్లో అయితే అరేంజ్ మ్యారేజ్ బెస్ట్ అనుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళు అమ్మ నాన్న అండ్ ఫ్యామిలీ అంతా సపోర్ట్ ఉంటారు కదా. ఇప్పుడు మనం బయట సస్టైన్ అవ్వడం కూడా చాలా కష్టం అనమాట. ఇప్పుడు రూమ్ రెంట్లే కానీ, తినడానికి ఫుడ్డే కానీ, అండ్ 1 month 2 months మనం జాబ్ చేయకపోతే ఎంత ఇబ్బంది ఉంటుందో మన అందరికీ తెలుసు. అట్లా బోత్ అన్న, ఎవరని చెప్పలేము. ఇప్పుడు ఎవరు అవసరానికి వాళ్ళు అట్లా నటిస్తున్నారు అనమాట. లవ్ అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు, కొన్ని రోజులు లివింగ్లో ఉంటున్నారు, మళ్ళీ ఇటు ఫైనాన్షియల్గా వీక్ అన్న టైంలో వదిలేస్తున్నారు. వాడేమో ఇంకా లవ్ బ్రేకప్ అని చెప్పి అటు ఇటు తిరిగి మళ్ళీ ఒక సీసా పట్టుకొని తిరుగుతున్నాడు. అమ్మాయి సెటిల్ అయినా అని చేసుకుంటుంది. కొంతమంది అబ్బాయిలు ఎట్లున్నారంటే యూజందరూ వాడుకుంటున్నారు, పాపము మ్యారేజ్ చేసుకుంటానికి కమిట్మెంట్ ఇస్తున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, తర్వాత వాళ్ళ దారిలో వాళ్ళు చూస్తున్నారు. అందుకే బోత్ ఆర్ కమర్షియల్ అనమాట. నన్ను అడిగితే లివింగ్ రిలేషన్షిప్ బెస్టే అన్న. ఎందుకంటే లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నాక మళ్ళీ వీళ్ళు ఇబ్బంది పడి బయటపడిపోయాకంటే ముందే ఒక క్లారిటీ వచ్చేస్తుంది వీళ్ళకి. లివింగ్లో ఉన్నప్పుడే మనం కరెక్టా కాదా, మన ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి, వాట్ వీడు నన్ను చూసుకోగలరా, నచ్చిందని కొనగలరా లేదని అమ్మాయికి ఒక క్లారిటీ వస్తుంది. వీడు కూడా నేను చెప్పిన రిజిస్ట్రేషన్స్ అమ్మాయి ఫాలో అవుతుందా లేదా అని వీడు కూడా ఒక క్లారిటీ వస్తుంది. ముందే ఇట్లా లివింగ్లో ఉండడం అనేది బెస్టే. అండ్ మైనర్గా కాకుండా కొంచెం మేజర్స్ అయ్యాక అండ్ ఒక ఏజ్ వచ్చాక, ఒక ఆలోచనలు వచ్చాక లివింగ్లో ఉంటే బెస్ట్ అన్నమాట. లివింగ్లో ఉండే తర్వాత ఎక్కువ శాతం విడిపోయిన వాళ్ళే ఉన్నారు. సో కరెక్ట్ అంటారు. అదే అంటున్నా కదా, మెయిన్ ఒక క్లారిటీ వచ్చేది. ఫస్ట్ ఏంటంటే లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్ అండ్ లివింగ్లో ఉండడం అనేది ఏంటంటే, లివింగ్లో ఉంటే ఫస్ట్ నీకు ఒక క్లారిటీ వస్తుంది. వాడు నాకు ఒక అబ్బాయి అయినా ఒక అమ్మాయి అయినా నాకు కరెక్టా కాదు, ఆ పర్సన్తో ఉంటున్న రోజు నీకు తెలుస్తుంది కదా. బట్ ఏంటంటే లివింగ్ అనేది మిస్యూజ్ అయితే చేసుకోకూడదు. ఇప్పుడు అమ్మాయిలు ఏంటంటే ఉన్న రోజులు ఉంటున్నారు, తర్వాత వాడి మీద కేసు చేస్తున్నారు. ఏమని నన్ను వాడుకున్నాడు అది ఇది అని చెప్పేసి. ఇద్దరు ఇష్టం. మన భారతదేశ ఆచారాల ప్రకారం లివింగ్లో ఉండడం తప్పు కదా? తప్పే భయ్యా, బట్ మన భారతదేశంలో ఉండేవే ఫాలో అవుతున్నారు. ఇప్పుడు భారతదేశంలో యాక్చువల్ నిజంగా చెప్పండి, మనస్ఫూర్తిగా సారీ మాత్రమే కట్టుకోవాలి భారతదేశం ప్రకారం. ఎంతెంత చిన్న బట్టలు వేసుకుని వస్తున్నారు రోడ్లపైకి. అమ్మాయిలు అందరినీ నేను అనట్లేదు, కొంతమంది స్పెషల్ చెప్తున్నా, అంతమంది అనట్లేదు. సరే, లివింగ్లో ఉండే కరెక్ట్ అన్నావు కదా. లివింగ్లో ఉన్న తర్వాత అమ్మాయి విడిపోయిన తర్వాత మళ్ళీ లివింగ్లో లేని అబ్బాయి ఒక జెన్యూన్ పర్సన్ దగ్గరకు వచ్చి మళ్ళీ పెళ్లి చేసుకుంటే తప్పేముందన్న. ఇప్పుడు చాలామంది ఇప్పుడు అబ్బాయిలు అమ్మాయిలు ఎవ్వరు ఈ రోజుల్లో అయితే పూరి జగన్నాథ్ గారు అన్నట్టు ఎక్కడ ఫ్రెష్ క్యాండిడేట్లు అయితే ఏం లేవు. లివింగ్లో ఉంటున్నారు, చేయాల్సింది చేస్తున్నారు. బట్ ఏంటంటే మ్యారేజ్ అండ్ లివింగ్ అనేది కరెక్ట్ పర్సన్ చూస్ చేసుకోండి. నేను ఫస్టే అన్నా, లివింగ్ అనేది మిస్యూజ్ చేసుకోకండి. మీకు నచ్చినట్టు ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఏదో కలవగానే 2 రోజులు 3 రోజులకి లివింగ్ అనేది స్టార్ట్ చేయకండి. ఫస్ట్ లవ్ చేయండి, ఒకళ్ళు అర్థం చేసుకోండి, ఒక క్లారిటీ వచ్చాక లివింగ్లో ఉండండి. లివింగ్లో ఉన్న వాళ్ళకి పెళ్లి చేసుకునే ఇంట్రెస్ట్ లేదు, ఉండదు కదా? ఎందుకు ఉండదు అన్న? ఎవరన్నారు లివింగ్లో ఉండి? నేనే చూసా 2-3 లివింగ్లో ఉండి మంచిగా ఇద్దరు సక్సెస్ అయ్యాక మ్యారేజ్ చేసుకున్నారు. ఎంతమంది చూపించాలి మీకు లివింగ్లో ఉండి మ్యారేజ్ అయ్యి సక్సెస్ అయిన? అది కాకుండా డైరెక్ట్ పెళ్లి చేసుకుంటే మంచిది కదా లివింగ్లో ఉండడం కంటే. అదే కదా నేను కూడా చెప్తున్నా, మీకు ఒక క్లారిటీ ఉండాలి. మ్యారేజ్ అయినా లివింగ్ అయినా ఏదైనా కానీ. మ్యారేజ్ కూడా అంతే, చాలా మంది క్లారిటీ లేకుండా మ్యారేజ్ చేసుకుంటారు, తర్వాత విడిపోతూ ఉంటారు. అది కరెక్టా? మీరు చెప్పండి. ఓకే, నేను యాక్సెప్ట్ చేస్తాను. మీరైనా మ్యారేజ్ చేసుకొని విడిపోవడం అంటే చాలా అడ్డు వస్తాయి వాళ్ళకి. సో కొంతమంది విడిపోరు, కానీ లివింగ్లో ఉండి మళ్ళీ వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటారు కదా. అదే అన్న నేను అనేది ఏంటంటే, దాన్ని మిస్యూజ్ చేసుకోవద్దు, మీరు యూజ్ చేసుకోండి. లివింగ్ అనేది నేను ఒక అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాను పక్కా ఫిక్స్ అయిపోయా, 99% ఫిక్స్ అయిపోయా, ఇంకా చేసుకుంటా. మ్యారేజ్ చేసుకోవాలి కదా? చేసుకోవాలి. బట్ అమ్మాయి కూడా ఒక క్లారిటీ ఉండాలి కదా, నేను చూసుకోగలుగుతాని, నేను ఒక క్యాపబిలిటీ పర్సన్ అని తనకు తెలియజేయాలి కదా. లివింగ్ అంటే ఓన్లీ నైట్ అట్లా స్టేయింగ్ కోసమే కాదు, ఒకళ్ళు ఇద్దరు కలిసి సహజీవనం చేయడం. లైక్ ఒక ఫిజికల్ మీట్ ఒక గురించే నేను లివింగ్ అనేది చెప్పట్లేదు, ఒకళ్ళు అర్థం చేసుకునే విషయం గురించి కూడా చెప్తున్నా. అంటే ఎవరైతే మన ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళు కానీ ఎవరైనా ఒప్పుకుంటారా అన్న లివింగ్లో ఉంటామంటే? ఎవరు యాక్సెప్ట్ చేయరు బ్రదర్. మీరు అన్నారు కదా ఇండియాలో అసలే యాక్సెప్ట్ చేయరు, ఇది ఇండియా, అట్లా యాక్సెప్ట్ చేయరు. బట్ ఏంటంటే అందరూ చెప్పైతే లివింగ్లో ఉండరు కదా, చెప్పైతే చేయంటే మిస్యూజ్
సో ఇప్పుడు బ్రేకప్లు ఎవరి వల్ల ఎక్కువ అవుతున్నాయి అనుకోవచ్చు బ్రదర్, అంటే లేడీసా, ఐ మీన్ బాయ్సా, గర్ల్సా? మనీ వల్ల అన్న, బాయ్స్ గర్ల్స్ కాదు, దట్ నాట్ మ్యాటర్, మనీ మ్యాటర్. ఇప్పుడు ఒక అమ్మాయి ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉంది, ఓకే, మంచిగా సంపాదిస్తుందంటే అబ్బాయి ఖచ్చితంగా ఉండడానికి ట్రై చేస్తాడు. అబ్బాయి ఓకే స్ట్రాంగ్గా ఉన్నాడంటే అమ్మాయి ఉండడానికి ట్రై చేస్తుంది. ఇద్దరు ఒకళ్ళు ఎప్పుడైతే మనీ పర్పస్లో గొడవలు అయితే జరుగుతాయో, ఒకళ్ళు స్థాయిలు ఎంచుకుంటారో, నువ్వు ఇంత అని, అప్పుడే గొడవ స్టార్ట్ అవుతాయి. అమ్మాయిల వల్ల అబ్బాయిల వల్ల కాదు, మనీ వల్ల. అది సో ఇప్పుడు చూస్తున్నాం మనం, అమ్మాయిలైనా యూత్ ఊర్లో ఒకలాగా ఉంటున్నారు, హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఒకలాగా కల్చర్ చేంజ్ అయిపోతుంది. దాని గురించి ఏం చెప్తారు? ఖచ్చితంగా బ్రదర్, ఇప్పుడు ఊర్లో ఉంటే నువ్వు లంగావోని వేసుకొని తిరుగుతావు, ఖచ్చితంగా నలుగురిలో తిడతారు భయ్య అన్నట్టు. ఇండియా రూల్స్ ఖచ్చితంగా ఊర్లో పాటించాలి, ఎందుకంటే నలుగురు చూస్తూ ఉంటారు. మనకు దగ్గర వాళ్ళు, మనకు చుట్టాలు, బంధువులు అందరూ ఉంటారు కాబట్టి మన అమ్మ నాన్న దగ్గర కంప్లైంట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఆ భయానికైనా నువ్వు ఖచ్చితంగా అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఒళ్ళు దగ్గర పెట్టుకొని డ్రెస్సెస్ అనేవి కరెక్ట్ వేసుకుంటారు, అండ్ వాళ్ళ బిహేవింగ్ కూడా కరెక్ట్ ఉంటుంది. హైదరాబాద్ వచ్చాక కొంచెం ఫ్రీడమ్ లైఫ్, మన దగ్గర వాళ్ళు ఎవరు ఉండరు, మనం చూసేటోళ్ళు ఉండరు, అంటే ఎవరో అన్నోన్ పర్సన్స్ దగ్గర మనము క్లారిటీ ఉండాల్సినంత అవసరం అయితే లేదు. అందుకు నచ్చినట్టు ఉండడం వల్ల కొంచెం పాస్గా తయారవుతారు హైదరాబాద్కి వచ్చాక. అంటే ఇప్పుడు ఫ్రీడమ్ అని చెప్పి అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఇద్దరితో ముగ్గురితో తిరగడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇలా పార్క్లో చెప్పి ఇద్దరు ముగ్గురితో తిరగడం అనేది కంపల్సరీ రాంగ్ అన్న. అందులో ఒక్కడైనా సిన్సియర్గా ఉండేటోడు ఉంటాడు ఖచ్చితంగా. వాడు మీ మీద హోప్ పెట్టుకొని మీరంటే ప్రాణం ఇవ్వడానికి రెడీ ఉంటాడు, మీరే ఇంకా సర్వస్వం అనుకుని ఫీల్ అయ్యేటోడు ఉంటాడు. వాడిని మోసం చేయడం అనేది కరెక్ట్ కాదు, నా విషయంలో అయితే అస్సలు కరెక్ట్ కాదు. సో ఫైనల్గా అలా తల్లిదండ్రులను కూడా పక్కన పెట్టి సూసైడ్ చేసుకుంటున్నారు, అమ్మాయిలైనా సిన్సియర్గా లవ్ చేసిన వాళ్ళకి ఏం చెప్తారు అన్న? ఇన్ని రోజులు మీ అమ్మ నాన్న కష్టపడి పెంచి మిమ్మల్ని ఇంత పెద్ద స్థాయిలోకి తీసుకొచ్చి మీరు ఒక జాబ్ చేసినా ప్రతి అమ్మ నాన్న మిడిల్ క్లాస్లో ఒకటే అంటారు, భయ్ నాన్న నువ్వు మాకేం ఇచ్చిన ఇవ్వకపోయినా ఏదో ఒక జాబ్ చేయనా, హైదరాబాద్ మంచిగా కొంచెం హ్యాపీగా ఉండు, పాస్గా ఉండి అంటారు. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని కూడా ఆలోచించాలి. మీ నుంచి ఒక్క రూపాయి కూడా ఆశించట్లేదు, అటువంటిది మీరు అమ్మ నాన్నకి అన్యాయం చేసి వెళ్ళిపోతే ఎట్లా బ్రదర్ అవని సిస్టర్స్ అవని ఎవరైనా కానీ సూసైడ్ అనేది స్టూపిడ్ అనమాట, అసలు చేయొద్దు. ఎందుకు? ఇప్పుడు బతికితే ఏదైనా సాధించవచ్చు. సరే ఒక అమ్మాయి వదిలేసింది, ఇంకో అమ్మాయి ఎనదర్ గర్ల్, ఒక అబ్బాయి వదిలేస్తాడు, సరే నిన్ను ఇంకా మంచిగా అర్థం చేసుకునే పర్సన్ వస్తాడనే ఈ అమ్మాయి వదిలేసింది, ఈ అబ్బాయి వదిలేసాడేమో. అలా అమ్మాయి అవని అబ్బాయి అవని ఇంకా మంచిగా అర్థం చేసుకునే వాళ్ళు వస్తారు. సూసైడ్స్ అయితే అస్సలు చేసుకోవద్దు. అరేంజ్ బెటర్. ఎందుకంటే అది అంతే ఇక, అంటే ఏదో ఒక రీజన్ ఉంటుంది కదా, అంటే ఎవరైనా లవ్ చేసిర్రా? ఇక లవ్ అంటే ఉంటుంది, తర్వాత వాళ్ళ అంటే కొద్ది టార్చరు పోయినా కానీ, ఏ అమ్మాయితో మాట్లాడినా కానీ ఎందుకు మాట్లాడుతున్నావు, ఇలాంటివి చాలా ఉంటాయి ఇక, మీకు తెలిసే ఉంటాయి. ఎవరైనా లవ్ చేసిర్రా? లవ్ చేసిన బ్రేకప్ అయింది, అంతా అయిపోయింది. సో ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ బెటర్ అంటారు. సో అరేంజ్ మ్యారేజ్ వల్ల బెనిఫిట్స్ ఏముంటాయి అంటారు? బెనిఫిట్స్ అంటే ఏ గొడవలు వచ్చినా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది మనకు, ఇంకా అంతేనా? ఓన్లీ ఫ్యామిలీ సపోర్ట్ కోసం చేసుకోవాలి. ఫ్యామిలీ సపోర్ట్, దాని తర్వాత అంటే అర్థం చేసుకుంటాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకరికొకరు. మరి లవ్ చేయడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏముంటాయి? ఇక లవ్ గురించి ఇంకేం మాట్లాడుకుంటావు బ్రో? అంటే ఇక లవ్లో మన అంటే ఏముంటాయి, లవ్ అంటే ముందు ఉన్నదే మ్యారేజ్ తర్వాత కూడా ఉంటుంది గొడవలు. అంటే మ్యారేజ్ తర్వాత నీకేం చెప్పాలి, నా ఇష్టము, ఇలాంటివి.